అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తెర మీద బొమ్మ. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, పార్వతికి పొద్దుట లేచిన దగ్గర నుంచి ఎంతో ఆనందంగా ఉంది. మహా హుషారుగా ఉంది. తరచి చూస్తే కారణమేం కనిపించుటలేదు. కానీ కాళ్ళు నేల మీద ఆనడం లేదు. మొన్ననే 55 నిండినా 16 పిల్లల చకచక అటూ తిరిగేస్తూ, అంతకంటే ఏదో ఊహ చేస్తూ, పనిలో వేగాన్ని పెంచేసుకుంటూ చకచక పని చేసుకుపోతోంది. సరిగ్గా 2.5 సంవత్సరాల క్రితం పార్వతీ కూతురు మాధవికి పెళ్ళి కుదిరినప్పుడు, ఆ పెళ్ళి నిర్వహించేటప్పుడు పార్వతి ఇలాంటి ఒక రకమైన ఉత్సాహాన్ని పొంది తన కర్తవ్యాన్ని గొప్పగా నిర్వర్తించానని పొంగిపోయింది. నిజమే మరి. ఆ విధంగా పార్వతిని పొగడని వారంటూ లేరు. మళ్ళీ ఇప్పుడు కొడుకు రమేష్కి పెళ్ళి కుదరబోతోంది. అది ఆడపిల్ల పెళ్ళి, ఇది మగపిల్లాడి పెళ్ళి. ఆ తేడాలోనే పార్వతిలో ఉత్సాహం రెండింతలైంది. పార్వతి చదువు సంధ్యలు లేని పల్లెటూరి మొద్దేం కాదు. సమాజంలో వస్తున్న మార్పుల గురించి, పిల్లల భవిష్యత్తుల గురించి, వారి సంపాదనల గురించి, సంప్రదాయం గురించి, పెళ్ళిళ్ళ గురించి, వాటి రాజకీయాల గురించి బాగానే తెలుసు. సోషల్ స్టడీస్, చరిత్ర బోధించే టీచర్గా 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఆడపిల్లల స్కూల్లో కొన్ని వేల మంది అమ్మాయిలకు పాఠాలు చెప్పి ఎంతో అనుభవం గణించినట్లు తనకి తాను భావించుకునే ఆధునిక స్త్రీ పార్వతి. స్కూల్లో నిర్వహించే డిబేట్లు, చెప్పే పాఠాలు, వేదిక మీద ఉపన్యాసాలు వేరని, నిజ జీవితం వేరని తెలిసిన గడుసు మహిళ. పార్వతి భర్త రఘునాథరావు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఎప్పుడూ లెక్కలలో మునిగి తేలుతూ ప్రతీదీ తీసివేతల గుణకారాలుగా తెలివిగా చూపించగల నేర్పరి. ఇంతటి పార్వతీకి ఇంతటి ఆనందంలోనూ ఒక చిన్న అనుమానం, అర్థం కాని ప్రశ్న రాత్రి నుంచి వేధిస్తోంది. అప్పుడప్పుడు దాన్ని పక్కకు నెట్టేసి తన సంబరంలో తను ఉందామనుకున్నా, బట్టలో ఎక్కడో దాగుండిపోయిన పూచిక ముల్లులా అది ఉండి చురుక్కుమంటూనే ఉంది. అది ఎంత ఆలోచించినా అంతుబట్టకుండా ఉంది. పెళ్ళైన నాటి నుంచి పార్వతి, రఘునాథరావు కలిసి సంపాదించిన డబ్బును ఖర్చు చేయడం, పొదుపు చేయడం, వృద్ధి చేయడం లాంటివన్నీ రఘు చేస్తూ వచ్చాడు. అతడి వ్యాపార దృష్టికి పార్వతి తరచూ ఆశ్చర్యపోతూ అతన్ని ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఉండిపోయేది. తను ఒక్కనాటికి అతనిలా ఆలోచించలేదని, తనకంత తెలివి లేదని పదే అనుకునేది. అందుకే ఆ ఇంటి ఆర్థిక వ్యవహారాలన్నీ రఘు చేతుల మీదుగానే నడుస్తున్నాయి ఇంతవరకు. చిన్న కప్పులో కాఫీ పోసుకొని కూర్చొని తాగుతూ స్థిమితంగా ఆలోచనలో పడింది. ఆమె ఆలోచనలు వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టాయి. జరిగిపోయిన ఎన్నో సంఘటనలు తలచుకుంటూ, ఆ పరిస్థితుల్లో భర్త మాటలు, చేష్టలు గుర్తు తెచ్చుకుంటూ వాటి అర్థాల్ని, భావాల్ని అందిపుచ్చుకునే ప్రయత్నంలో మునిగిపోయింది పార్వతి. ₹1,00,000 చిట్లో చేరి 2 నెలలు కట్టి 3వ నెలే అది పాడేసి ఆ డబ్బు పెట్టి ఓ ఇంటి స్థలం కొనేసి ఆ స్థలం తాలూకు లేఅవుట్ తీసుకొచ్చిన రోజున పార్వతి కోపంతో ఊగిపోయింది. ఎందుకంటే ఈ విషయాలన్నీ ఆమెతో మాట మాత్రంగానైనా అనకుండా చేసేసిన రఘునాథరావు పనులన్నీ అయ్యాక కాలరెగరేసేవాడు. ఇంత డబ్బు వ్యవహారం చేస్తున్నప్పుడు నాతో ఒక్క మాట చెప్పకపోతే ఎలా అంటూ అరిచింది. ఏమిటి చెప్పేది? అయినా నేను ఏ తప్పు చేయలేదే అని ఎదురొచ్చాడు. తప్పు ఒప్పుల విషయం కాదు, నేను సంపాదిస్తున్నాను కదా, ఇందులో నా బాధ్యత ఉండదా అంటూ రుసరుసలాడింది. ఓయబ్బో, పెద్ద బాధ్యత. నీ బోడి సంపాదనతోనే అన్నీ జరిగిపోతున్నాయి అనుకోకు. అయినా నీకు వ్యవహారాలు ఏం తెలుసు? ఏదో పెద్ద మేధావిలా నాకు చెప్పలేదని అరుస్తున్నావు అన్నాడు. నేను మేధావిని అయినా కాకపోయినా ఇద్దరం సంపాదిస్తున్నప్పుడు కమిట్మెంట్స్ గురించి ఇద్దరం కలిసి ఆలోచించుకోవాలి కదా అంది ఆయాసపడుతూ. సరే, ముందే చెప్పలేదు. అయితే ఏమిటి అంటే ఏముంది?
పోనీ అన్నీ క్యాన్సిల్ చేసేయమంటావా? అందరిలో మా ఆవిడ నోరెట్టుకు పడిపోయింది. నేను ఆమెను గెలవలేను. ఇదిగో నా స్థలం, ఎవరికైనా అమ్మేయండి అంటూ ఆ ప్లాట్లు వేసిన అతనికి చెప్పేయనా? అర్థం లేకుండా మాట్లాడకండి. ముందుగా నాకొక్క మాట చెప్పలేదే అంటే దానికి సమాధానం ఇదా? ఏమో తల్లి, నీకు సమాధానం చెప్పే శక్తి నాకెక్కడుంది? మీకు శక్తి లేకే. బాగానే ఉంది. నా మీద ఆవగించంత గౌరవం మాత్రం లేదు. ఏమిటి పెద్ద పెద్ద మాటలు? భార్య మీద గౌరవం ఏమిటి? అయితే రోజు ఏమండి పార్వతీ మేడం గారు అంటూ వంగి సలాములు కొట్టమంటావా అన్నాడు హేళనగా. ఛీ అని మరేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికి పెళ్ళై 4 ఏళ్ళయింది. అప్పటికి మాధవికి 2.5 సంవత్సరాలు. ఈ విధంగా ఎన్నోసార్లు జరిగింది. కానీ పార్వతి అప్పటికి గొడవ చేసినా తర్వాత నెమ్మదిగా మర్చిపోయేది. ఆడపడుచు చీర కొనాలంటే 400 పెట్టి చీర కొని తీసుకొచ్చి ఇదిగో అనడం, నాకొక్క మాట చెప్పలేదు, నేను వద్దంటానా అని నిలదీస్తే ప్రతిదానికి వక్రభాష్యాలు చెప్పకు, ఏదో అనిపించింది చేశాను, ఏమిటి అంటూ దబాయించి పారేయడం అతని స్వభావం. ఒక్కొక్కసారి మనసు ఎంతో విలవిల్లాడిపోయేది. ఆమె బాధంతా తనని ఒక విలువలేని బానిసలా, డబ్బు సంపాదించి పెట్టే యంత్రంలా, ఇంట్లో పనిచేసి పెట్టి అమర్చే నౌకర్లా, అవసరానికి సంసారం చేసే ఆడమనిషిలా చూస్తున్నాడని చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవన్నీ మర్చిపోయి పక్కన పెట్టేసి అతను ఆర్థికంగా ఎంత ఊర్జితం చేస్తాడో చూసి చూసి మురిసిపోవడం నేర్చుకుంది. అందులో ఏదో ఊరట పొందడం మొదలుపెట్టింది. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు తన భర్తకున్న లౌకిక జ్ఞానం గురించి పొగుడుతుంటే పార్వతికి మహా మురిపెంగా ఉంటూ వచ్చింది. కొన్నాళ్ళకి అతని ధోరణికి చక్కని రంగులు అద్ది లతలు దిద్ది, మా వారు ఒక్కటి నాకు చెప్పి చేయరు, ఆయన ధోరణే అది, ఏ పనైనా చేశాక చెప్పడమే, అయితే ఆయన ఇంతవరకు తప్పుగా ఒక్క పని చేయలేదని నేను గ్యారెంటీగా చెప్పగలను అంటూ అందరిలోనూ చెప్పుకొని మురిసిపోవడం పార్వతికి బాగా అలవాటైపోయింది. ఎన్నో అత్యంత ముఖ్య విషయాలలో తనని పక్కన పెట్టేసిన రఘునాథరావు మాధవి పెళ్లి విషయంలో కాస్త వేరుగా ప్రవర్తించాడు. మొదట పిల్లాన్ని అతడే చూశాడు. అతని చదువు, ఉద్యోగం, ఆస్తిపాస్తులు, అండదండలు అన్నీ అతనే వాకప్ చేశాడు. కానీ కట్నం ఇచ్చే సమయంలో పార్వతికి పెద్దపీట వేశాడు. ఆమె చేత మాట్లాడించాడు. అమ్మో నాకు భయం, అసలే ఇలాంటి విషయాలు నేనేం మాట్లాడగలను అంటూ పార్వతి భయపడిపోయింది. ఓసి పిచ్చిదానా, కట్నాలు, కానుకలు, పెళ్ళి, పేరంటం, ముద్దు, ముచ్చట్లు ఇవన్నీ ఆడవాళ్ళకి సంబంధించినవి, అవి నువ్వే మాట్లాడాలి అని బుజ్జగించాడు. పార్వతికి ఎక్కడలేని ఆనందం కలిగింది. ఉత్సాహంగా మాటలు కలిపి 2 లక్షల కట్నం అన్న వాళ్ళని 1,50,000కి ఒప్పించి లాంఛనాలు, చీరలు, పెట్టుబడులు అన్నింటా బాగా పింగించి ఒబ్బడిగా పెళ్లి ఘనంగా చేసిన కీర్తి రఘునాథరావుకు తెచ్చిపెట్టింది. నాదేముందండి, అంతా మా ఆవిడే అంటూ అందరిలో పదే పదే ప్రకటించి పార్వతిని మరింత లావెక్కేలా చేశాడు. పెళ్లివారికి పెట్టిన వెలసిపోయిన చీరల అపకీర్తి, అనుకున్న దానికి బంగారం అరకాసు తగ్గిందన్న తగాదా, పొద్దున్న వండిన కూరలు రాత్రి వడ్డించారనే అపనింద చాటుమాటుగా పార్వతీ మీదుగా కొట్టుకుపోయాయి. ఆయనేం లేదండి, అంతా ఆవిడే, అతనొట్టి అమాయకుడే గాని అమ్మో ఆవిడ మహా గడుసు అంటూ చెవులు కొరుక్కొని పార్వతికి చక్కని పేరు ప్రతిష్టలను సమకూర్చి పెట్టారు బంధువర్గం. ఇవన్నీ ఆ నోట ఈ నోట విన్నా పార్వతికి తెలిసినా లోకం పోకడ ఇన్నాళ్ళకి తెలుసుకుంటున్నట్లుగా గర్వపడి ఊరుకుంది. పిల్లాడికి బాగా నచ్చింది. చక్కని పిల్ల, చదువు, సంపద అన్నీ ఉన్నాయి. కట్నం కూడా బాగా ముట్టజెప్పేటట్టుగానే ఉన్నారు. కొడుక్కి పిల్ల నచ్చటం బాగున్నా ఆ విషయం వాడు వెంటనే బయటపడిపోవడం పార్వతికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఈసారి రమేష్ పెళ్లి కట్నం మాట్లాడే బాధ్యత పార్వతి మీదే పెట్టాడు రఘునాథరావు. ఎప్పటిలాగా ముందు కాస్త భయపడింది పార్వతి. మళ్ళీ అదే సమాధానం చెప్పాడు. ఇవన్నీ ఆడవాళ్ళ ముచ్చట్లు, నీకు ఒక్కగానొక్క కొడుకు, నీ అచ్చటా ముచ్చట వియ్యపురాలుగా తీర్చుకునే సమయం ఇదే. వాళ్ళు 2 లక్షల కట్నం ఇస్తామన్నారు.
కానీ వీళ్ళకి 3 లక్షలు లాంఛనాలు డిమాండ్ చేయాలని ఉంది. దానికి సారథ్యం పార్వతి. ఇప్పుడు ఆ పెళ్లి మాటలు మాట్లాడేటందుకు పెళ్లి కూతురు తండ్రి, బాబయ్య, మామయ్య వస్తున్నారు. వాళ్లతో భేటీకి పార్వతి సంసిద్ధురాలైంది. అనుకున్నట్లుగా తన మాటకారితనం ఉపయోగించి మగపిల్లాడి తల్లిగా హోదా వెలగబెట్టి దర్జాగా దర్పంగా 3 లక్షల కట్నం లాంఛనాలకి ఆడపిల్ల తండ్రి మెడలు వంచింది. ఎత్తలేని బరువు ఎత్తాల్సి వచ్చినందుకు ఆ పెళ్లి కూతురి తండ్రి విలవిల్లాడినా కూతురు ఇష్టపడిందని మోసపడిందని తల వంచాడు. పైగా అల్లుడు కాబోయే కుర్రాడు ఇంజనీరుగా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. నెలకి 30,000 సంపాదించుకుంటున్నాడు. అందుకే ఆ తండ్రి తల వంచాడు. పార్వతి విజయ గర్వంతో ఓ పూటంతా అన్నం సహించక బాధపడింది. అనుకున్నట్లుగానే రఘునాథరావు వచ్చే కట్నం డబ్బును ఏ విధంగా వినియోగించాలో నిర్ణయించాడు. రకరకాల ఖర్చులతో దాపరికాలతో అన్ని సర్దుబాట్లు ముగిశాక చూస్తే అందులో 10,000 బియ్యపురాలి కట్నం తప్ప ఆమెకేం లేదు. తను పడిన కష్టమంతా వ్యర్థమైపోయినట్లు బాధపడింది పార్వతి. అదే మాట నవ్వుతూ అన్నది కూడా. వెంటనే రఘు, మనం ఏం చేసినా పిల్లల కోసం చేస్తాం కానీ మన కోసం కాదు కదా అంటూ సమాధానమిచ్చాడు. నిజమేనని ఎంత సరిపెట్టుకుందామన్నా పార్వతికి ఏదో వెలితి బాధ ఉండనే ఉన్నాయి. వియ్యంకుడు గారు కట్నం పెంచేందుకు పడిన గిజగిజ గుర్తుకొచ్చినప్పుడు పిల్ల మామయ్య చమత్కారంగా మాట్లాడితే స్త్రీకి స్త్రీయే శత్రువు అనే ధోరణి జ్ఞాపకం వచ్చినప్పుడు మనసు మారుమూల కలుక్కుమంటోంది. పెళ్ళి నిశ్చయమైంది. 4 రోజులుండగా ఆడపడుచు సరళ వచ్చింది. రఘునాథరావు అక్కయ్య వీళ్ళింటికి వచ్చి 10 ఏండ్లయ్యింది. వాళ్ళు ఉండటం ఎక్కడో రాజస్థాన్ జైపూర్లో ఉంటారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం పలకరించుకోవడం తప్ప చూసి చాలా కాలమైంది. ఆ రోజు సరళను చూడగానే పార్వతి మనసు ఆనందంతో వరకలు వేసింది. ఎప్పుడు ఆమె వచ్చినా ఇల్లంతా పండగే. మూతి విరుపులు, వ్యంగ్యాలు, ఎత్తిపొడుపులు ఉండవు. సలహాలు, సంప్రదింపులు, వంటలో సహాయాలు. పార్వతికి ఆడపడుచు వస్తే సొంత చెల్లెలు వచ్చిన దానికంటే సంబరంగా ఉంటుంది. సరళకి రఘునాథరావుకి ఎంతో తేడా ఉంది కదా అని పార్వతి చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. పార్వతి గలగలా మాట్లాడేస్తూ జరిగిన సంగతులన్నీ చెప్పేసింది సరళకి. అవును, కట్నం నువ్వెందుకు మాట్లాడావు వదినా అంది సరళ. తమ్ముడి భార్య అయినా వదినా అని పిలవడం ఎందుకో మొదట్నుంచి అలవాటు సరళకి. అదేమిటి సరళ, విచిత్రంగా మాట్లాడతావు? నిజానికి అవి ఆడాళ్లకు చెందిన విషయాలేగా. మీ తమ్ముడు కూడా అదే అన్నారు. నిజం చెప్పొద్దు, ఎన్నో విషయాలు నాకు చెప్పకుండా చేసినా ఈ పెళ్ళిళ్ళ విషయంలో నా మాటే ఫైనల్. నేను ఎంత చెప్తే అంతే. పార్వతి తన పట్టుచీరలన్నీ తీసి మడత పెట్టుకుంటూ ఆరిందాతనం వలకబోసింది. కట్నంలో నీకు ఎంత చిక్కిందేమిటి? అది పోను, డబ్బు ఎలా ఖర్చు చేద్దామని అంది సరళ నెమ్మదిగా. నాకేం చిక్కుతుంది? ఇదేమన్నా వ్యాపారమా? ముందు వాళ్ళు చెప్పిన 10,000 వియ్యపురాలు లాంఛనాలు నాకు. ఆ తర్వాత ఆ డబ్బును ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ మీ తమ్ముడే ప్లాన్ చేసుకున్నారు. ఓహో, అయితే వట్టి బేరసారాలు చేసి పెట్టావు గాని పాయసంలో గరిటలా ఉండిపోయావన్నమాట అంది అత్యంత వ్యంగ్యంగా. పార్వతి ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది. ఏదో తెలియని బాధ మనసుని పిండేసినట్లు అనిపించింది. ఎందుకమ్మా అంత వెటకారం అంది నిష్ఠూరంగా. కాకపోతే ఏమిటొదినా, నీకు పెత్తనం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు నీ తెలివితేటల్ని ఉపయోగించి కట్నం పెంచావు. దానివల్ల నువ్వు నీ సాటి మనిషి కోడలికి ఎంత ద్రోహం చేస్తున్నావో ఆలోచించావా? అసలు నీకెందుకు కట్నం? ఈ మగాళ్ళు ఇష్టానుసారం ఆ డబ్బు వాడుకోవడానికి నువ్వు ఎందుకంత కష్టపడ్డావో నాకు అర్థం కావడం లేదు. కట్నం కోసం ప్రాణం తోడేసింది అనే పేరు అత్తగారికి, దాన్ని ఉపయోగించుకునే అధికారం మామగారికి మొగుడికినా? ఏం, ఆ అమ్మాయికి రేపు నీ మీద కొంచెమైనా గౌరవం ఎలా ఉంటుంది? ఇన్నాళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నావు, నలుగురిలో మసలుతున్నావు. ఈ మాత్రం తెలియకపోతే ఎలా? సరళ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేసరికి పార్వతి ఒక్కసారి గాలి తీసిన బుడగలా అయిపోయింది. ఎప్పటినుంచో లోపల ఏదో బాధగా
సలపరిస్తున్న విషయం ఒక్కసారిగా తన్నుకొచ్చినట్లయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనను ఎంత చక్కగా ఫూల్ని చేశాడు తన మొగుడు. తను ఎంత తెలివిహీనురాలై అతను చెప్పినట్లు చేసింది. సరళ ఆలోచించినట్లు తను ఎందుకు ఆలోచించలేకపోయింది? పెళ్లికూతురు మేనమామ స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నట్లు వ్యంగ్యంగా మాట్లాడిన మాటలకు అర్థం తెలియక అప్పుడు ఏదో బాధ కలిగింది. ఇప్పుడు ఆ మాటలు గుర్తుకొస్తే సిగ్గుతో చచ్చిపోవాలి అనిపిస్తోంది. కొంతసేపు పార్వతి ఏం మాట్లాడలేకపోయింది. సరళ ఏం కరిగిపోలేదు. నెమ్మదిగా పార్వతి తేరుకొని ఇప్పుడేం చెయ్యను అంది, గొంతులో ఏడుపు గరగరమంటూ ఉండగా. ఏం చేస్తావు? మళ్ళీ నువ్వేదైనా మాట్లాడితే పరువు పోతుంది. సరళ, నాకెంతో బాధగా ఉంది. ఏం చేయమంటావు అంది మళ్ళీ పార్వతి. సరేలే, బాధపడకు. సమయం వచ్చినప్పుడు కాస్త తెలివిగా ఆలోచించి ప్రవర్తించు. ఈ మగాళ్ళు మన శక్తిని, యుక్తిని, మంచితనాన్ని, శరీరాన్ని, ఆలోచనని అన్నింటినీ వ్యాపార సరళిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనమే తెలివిగా ప్రవర్తించాలి అంది సరళ నెమ్మదిగా. పెళ్లి హడావుడి ఊపందుకుంది. సరళ అన్నింటిలోనూ సహాయం చేస్తోంది, సలహాలిస్తోంది. అదే కాకుండా సరళకి పార్వతికి మధ్య ఎన్నో సంగతులు సంభాషణల్లో దొర్లుతున్నాయి. ఇంకా ఎన్నో విషయాలు చర్చల్లోకి వస్తున్నాయి. పార్వతి కొన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది, కొన్ని జీర్ణం చేసుకోవడానికి కష్టపడుతోంది. ఇద్దరు ఆడవాళ్ళు ఒకే ఇంట్లో బతకాల్సి వచ్చినప్పుడు వారిద్దరి మధ్య స్నేహం, ప్రేమ, అవగాహనకు బదులుగా పోటీ, ద్వేషం, అపార్థాలు, అనుమానాలు చోటు చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనేది పార్వతికి ఒక రీసెర్చ్ వర్కుగా అయిపోయింది. ప్రతి అంశాన్ని తీవ్రంగా ఆలోచిస్తోంది. అంత హడావిడిలో, అంతమంది జనం మధ్య పార్వతి తాను ఒంటరిగానే ఉన్నట్లు భావించుకుంటూ ఉంది. తను, కోడలు ఎంతో స్నేహంగా ఒకరి ముందు ఒకరు ప్రేమగా, గౌరవంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చెయ్యాలన్నా పునాది వ్యతిరేకంగా పడింది. ఆ అమ్మాయి మనసులో ఇప్పటికే తన మీద ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. అదే అభిప్రాయం రేపు రమేష్ మనసులోకి పాకుతుంది. వాడు తనని తల్లిగా చూడడు, మరోలా చూస్తాడు, చిరాకు పడతాడు. కానీ తనకు ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. అలాగని ఆమెకి పూర్తిగా దాసురాలిగా తన వ్యక్తిత్వం కోల్పోలేదు. పార్వతిలో అంతర్మథనం క్షణక్షణం పెరిగిపోయి అశాంతి ఎక్కువైపోయింది. పెళ్లికూతురు మేనమామ ఆ రోజు సాయంత్రం రావడంతో 10th క్లాస్ పరీక్షకెళ్ళే 16 ఏండ్ల పసిదానిలా వణికిపోయింది. ఆయన్ని చూడగానే తాను ఏదో తప్పు చేసినట్లుగా గిల్టీగా అనిపించింది. అయినా సర్దుకుంది. ఎలాగైనా ఈ కట్నం గోల తప్పిపోతే బాగుండనిపిస్తోంది పార్వతికి. నీకేం తక్కువైందని? నీకు డబ్బు పిచ్చి, ముఖ్యంగా కట్నం పిచ్చి. నువ్వు దేబిరించి సంపాదించుకున్న వియ్యపురాలి లాంఛనం 10,000 కంటే నీ నెలసరి జీతమే ఎక్కువ. ఈ లక్షల వ్యాపారాలు నీకెందుకు? నీ కొడుకు బోలెడు సంపాదిస్తున్నాడు. నీ నోట్లోంచి మాట ఊడిపడితే చాలు, ఎంత డబ్బైనా ఇస్తాడు. వాడిని బేరానికి పెట్టి నువ్వు కట్నం అడగాల్సిందేముంది? సరళ తనని దులిపేసిన మాటలు పార్వతికి చెవుల్లో మోగుతున్నాయి. అయినా ఈయన ఇప్పుడు ఎందుకొచ్చినట్లు అని సందేహపడుతూనే పార్వతి ఆయనకి సకల మర్యాదలు చేసింది. చివరికి ఆయన విషయం తేల్చాడు. అదేమంటే వాళ్ళు ముందుగా అనుకున్న కట్నం సిద్ధంగా ఉందని, పైన పెంచిన 1,00,000 ఇంకా సర్దుబాటు కాలేదని, పెళ్ళైన నెల్లాళ్లకు సర్దేయగలమని నచ్చజెప్పడానికి ఆయన వచ్చాడు. పార్వతి మనసు ఆనందంతో గెంతింది. పక్కన సరళ ఉండటంతో మరీ ఉత్సాహంగా ఉంది. రఘునాథరావుకి పార్వతి మనోభావాలు కానీ, సరళ చేసిన బోధలు కానీ తెలియకపోవడం వల్ల కాస్త సనుగుడు మొదలుపెట్టాడు. అందులోనూ ఇలాంటివి పార్వతికి ఇష్టం ఉండదన్నట్లు చెప్పాడు. అంతా వింటున్న పార్వతికి మతిపోయినట్లయింది. చివరిగా పార్వతిని లోపలికి పిలిచి, ఒప్పుకోకు, మొత్తం ఒక్కసారే, ముందుగానే కావాలని చెప్పు అని హితబోధ చేశాడు. అంటూనే బయటకు వెళ్ళి, మా ఆవిడదేనండి పంతం, నాకేం లేదు, ఆవిడతోనే చెప్పండి అంటూ తేల్చాడు. ఇప్పుడు నిజంగా పార్వతి కడుపు భగ్గుమని మండిపోయింది. ఏమ్మా, ఏమంటారు? నాది పూచి అన్నాడు మేనమామ. అలాగే కానియండి, మీ వీలు ప్రకారమే చెయ్యండి, మరేం పర్వాలేదు అంది చటుక్కున. రఘునాథరావు ముఖం
కోపంతో జేగురు రంగులోకి మారింది. మేనమామ ముఖం ఆనందంతో కృతజ్ఞతతో ఒకసారి ట్యూబులైటులా వెలిగింది. రఘునాథరావు కోరగా చూశాడు భార్య వైపు. పార్వతి అతని వైపు అస్సలు చూడలేదు. సరళ, పార్వతి కళ్ళతో మాట్లాడుకున్నారు. ఆ రాత్రి రఘు చాలా ముభావంగా, కాస్తంత కోపంగానే ఉన్నాడు. ఆ సమయంలో రమేష్తో పార్వతి 5 నిమిషాలు మాట్లాడింది. రమేష్ తల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అంతలోనే తేరుకున్నాడు. తల్లిని అభినందించాడు. పెళ్లికి ముందు రోజు 2 లక్షల కట్నం ఆడపెళ్లివారు అందజేశారు. ఆర్భాటంగా ఆ డబ్బు పార్వతే అందుకొని జాగ్రత్త చేసింది. పెళ్లి పందిరంతా గుప్పుమని చెప్పుకున్నారు. ఆడాళ్ళు బుగ్గలు నొక్కుకున్నారు ఆశ్చర్యంతో. మగాళ్ళు సంగతి మింగుడు పడక మిడిగుడ్లు వేశారు. పార్వతి 2 లక్షల రూపాయలు పల్లెంలో పెట్టి పెళ్లి కూతురికి కానుకగా ఇచ్చేసింది. ఒకవేళ వాళ్ళ నాన్న డబ్బు ఏమైనా ఇస్తే అది కూతురికి చెందాలి కానీ మొగుడికి, అత్తకి, మామకి కాదని చెప్పింది. ఎదురు తిరిగిన పార్వతిని చూసి రఘునాథరావు మతిపోయిన వాడిలా నిలబడిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.